హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వరమైన శిక్ష. పల్లెవాడ అనే గ్రామంలో చిదంబరం అనే ఒక సామాన్య సంసారి ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె, పేరు సౌజన్య. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆమెను చిదంబరం ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. ఆమెకిప్పుడు పెళ్ళిడు వచ్చింది. చిదంబరం కుమార్తె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. పక్క గ్రామంలోని భోషయ్య అనే పెద్ద వ్యాపారస్తుడి కుమారుడు పెళ్లి చూపులకు వచ్చాడు. అతడికి వెంట వచ్చిన తల్లిదండ్రులకి సౌజన్య బాగా నచ్చింది. అయితే వాళ్ళు చిదంబరానికి ఏ సంగతి తేల్చి చెప్పక 4-5 రోజుల్లో కబురు పంపుతామని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం సౌజన్య వంట ప్రయత్నంలో ఉండగా చిదంబరం బజార్ నుంచి వచ్చి, ఈ వచ్చిన సంబంధం 3 పాళ్ళు కుదిరిపోయినట్టే. ఇక ముందు నేనే స్వయంగా వంట చేసుకోక తప్పదు కదా, వంట చేయటం నాకు నేర్పు తల్లి అన్నాడు నవ్వుతూ. అంతలో అక్కడికి చిదంబరం స్నేహితుడు నాగభూషణం వచ్చి, ఇదిగో చిదంబరం, అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా, మా బంధువుల ఇంటికి రాజారాం అనే కుర్రవాడు వచ్చాడు. అందగాడు, చురుకైనవాడు. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాడట. అప్పుడే అతనికి సౌజన్యను చూపిద్దాం అన్నాడు. అందుకు చిదంబరం, పొద్దున ఒకరు వచ్చి సౌజన్యను చూసి వెళ్ళారు. వాళ్ళు ఏ సంగతి చెప్పకముందే మరొక సంబంధం చూడడం బాగుంటుందా చెప్పు అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళు తమకు పిల్ల నచ్చింది సరేనంటే వేరే మాట, అలా కానప్పుడు మరొక సంబంధం గురించి ఆలోచించడంలో తప్పేముంది అని అడిగాడు నాగభూషణం విసుగ్గా. చిదంబరం నీ ఇష్టం అన్నట్టు తల ఊపి ఊరుకున్నాడు. కొద్దిసేపట్లో నాగభూషణం రాజారాంను వెంట పెట్టుకుని వచ్చాడు. ఒక పావుగంట కాలం ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత రాజారాం వాళ్లతో, నాకు ఎవరూ లేరు, ఉన్న ఆస్తి ఒక చిన్న ఇల్లు, దాని చుట్టూ పెద్ద స్థలం. అక్కడ నేను రకరకాల కూరగాయలు పండించి అమ్ముతూ ఉంటాను. 4 గేదెలు ఉన్నాయి. వాటి పాలు పట్నంలో వ్యాపారం చేసే ఒక అతను వచ్చి కొనుక్కు వెళుతుంటాడు. ఈ వచ్చే ఆదాయంతో పెళ్ళాం పిల్లల్ని పోషించగలనన్న నమ్మకం నాకున్నది అన్నాడు నవ్వుతూ. తర్వాత అక్కడి నుండి వెళ్లే ముందు రాజారాం చిదంబరంతో, మీ అమ్మాయి ఎవరికైనా నచ్చుతుంది, అందువల్ల నాకు నచ్చిందని చెప్పడం లేదు. ఆమెకి అభ్యంతరం లేకపోతే సరి, మీరు బాగా ఆలోచించుకొని నాకు కబురు పంపండి అన్నాడు. సౌజన్యకు రాజారాం బాగా నచ్చాడు. అది గ్రహించిన చిదంబరం, కుర్రవాడు అందగాడు, మంచి మాట కలుపుగోలు తనం ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు. అయితే పొద్దున వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు బాగా ఆస్తిపరులు అన్నాడు. సౌజన్య విని ఊరుకున్నది. మర్నాటి ఉదయం చిదంబరం కుమార్తెతో, నేను భూషయ్య వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళేం నిర్ణయానికి వచ్చారో తెలుసుకుని వస్తాను. రాజారాంకు మనం ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా అని బాడుగు బండిలో వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళిన కొద్దిసేపటికి సౌజన్య వీధి తలుపు మూయబోతూ ఉండగా ఒక కొత్తవాడు, ఇది చిదంబరం గారి ఇల్లేనా అని ఆమెను అడిగాడు. అవును, ఆయన ఇంట్లో లేరు, ఏం కావాలి మీకు అని అడిగింది సౌజన్య. అందుకు ఆ వచ్చిన వాడు, నా పేరు శంకరయ్య, మాది రామాపురం. మా ఊరి రాజారాంకు చిదంబరం గారు తన కుమార్తెనివ్వబోతున్నాడట. ఆ రాజారాం దొంగతనం నేరం మీద 2 ఏళ్లు కారాగారంలో ఉండి వచ్చాడు. ఈ సంగతి ఆయన చెవిన వేసి వెళదామని వచ్చాను అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. ఇది విన్న సౌజన్యకు నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇందులో ఉన్న నిజం ఎంతో స్వయంగా తెలుసుకోదలిచి ఆమె ఇంటికి తాళం వేసి బాడుగు బండిలో రామాపురం వెళ్ళింది. అక్కడ రాజారాం ఇల్లు తెలుసుకోవడం సౌజన్యకి ఏమంత కష్టం కాలేదు. రాజారాం ఆమెను చూసి చిన్నగా నవ్వి, ఇలా హఠాత్తుగా వచ్చావేం అని అడిగాడు. సౌజన్య కొంచెం కోపంగా, మీ గురించి ఇంతకు ముందే ఒక సంగతి విన్నాను. మీరు దొంగతనం నేరానికి గాను కారాగారానికి వెళ్ళిన మాట నిజమేనా, అబద్ధమా అని అడిగింది. రాజారాం వెంటనే జవాబు చెప్పకుండా సౌజన్యను ఇంటి నడవాలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఒక కుర్చీ చూపి కూర్చోమని చెప్పి, నువ్వు చాలా కోపంలో ఉన్నట్లున్నావు. అసలు నేను కారాగారంలోకి వెళ్ళిన కారణం ఏమిటో చెబుతాను, శాంతంగా విను అంటూ ఇలా చెప్పాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజారాం అవ్వ సంరక్షణలో పెరిగాడు. అవ్వ గారాబం అతన్ని బాగా చెడగొట్టేసింది. చదువు అబ్బలేదు. 20 ఏళ్ళు వచ్చినా బ్రతుకు తెరువుకు ఏ పని నేర్చుకోలేదు. అవ్వను పీడించి డబ్బు తీసుకుని దాన్ని పట్నంలో ఎడాపెడా ఖర్చు పెట్టి ఇల్లు చేరుతుండేవాడు. ఇలా ఒకసారి రాజారాం బాడుగ బండిలో పట్నం వెళుతూ ఉండగా దారిలో ఒక నడివయసు స్త్రీ బండిని ఆపింది. ఆమె చేతిలో ఒక డబ్బా ఉన్నది. పట్నం వెళుతున్నావా బాబు అని ఆమె రాజారాంను అడిగింది. అవును అన్నాడు రాజారాం. అయితే ఒక చిన్న సాయం చేస్తావా,
పట్నంలో నా కొడుకు చదువుకుంటున్నాడు. వాడి కోసం సున్ని ఉండలు చేసి ఈ డబ్బాలో ఉంచాను. వాడి నాన్నకు ఒంట్లో బాగాలేదు. లేకపోతే ఆయనే తీసుకువెళ్ళేవాడు అని ఆ స్త్రీ రాజారాంకు డబ్బా ఇచ్చి పట్నం మొదట్లో ఉన్న రామాలయం దగ్గర దానికోసం ఎదురు చూసే నారాయణ అనే అతడికి ఇవ్వమన్నది. రాజారాం ఎక్కిన బండి రామాలయాన్ని సమీపించగానే ఇద్దరు రక్షక భటులు బండిని ఆపారు. రాజారాం వాళ్లతో, మీరెందుకోసం బండిని ఆపారో తెలియదు. నా దగ్గర ఈ సున్ని ఉండల డబ్బా తప్ప మరేం లేదు అన్నాడు డబ్బా వాళ్లకు చూపుతూ. రక్షక భటులు డబ్బా మూత తీసి సున్ని ఉండలను బయటకు తీశారు. వాళ్లకు వాటి అడుగున బంగారు నగలు కనిపించాయి. వాళ్ళు వెంటనే రాజారాం మెడపట్టుకుని, మేమిక్కడ కాపలా వేసింది సున్ని ఉండల కోసం కాదు, ఈ దొంగ నగల కోసం. పద కొత్వాలు దగ్గరికి అని రాజారాంను బండిలో నుంచి కిందకి లాగారు. ఇది గమనించిన అసలు దొంగ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఈ విధంగా చెయ్యని నేరానికి రాజారాంకు 2 ఏళ్ల కారాగార శిక్ష విధించబడింది. ఇది విన్న అతడి అవ్వ దిగులుతో మంచం పట్టి వారం రోజుల్లోనే మరణించింది. రాజారాం సౌజన్యకు జరిగిన వాస్తవం చెప్పి, కారాగారంలో ఉన్న 2 ఏళ్ళు నేను కూరగాయల పెంపకంలోని మెళకువలన్నీ తెలుసుకున్నాను. విడుదలయ్యాక అదే నాకు జీవనాధారం అయింది అన్నాడు. ఈ 2 ఏళ్ల కారాగార వాసం గురించి నువ్వే స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది కదా అన్నది సౌజన్య. రాజారాం నవ్వి, ఇదేం ఘనకార్యం కాదు కదా, అయినా ఇది మీకు తెలియాలనే మా ఊరి వాణ్ణి మీ ఇంటికి పంపాను అన్నాడు. అన్ని అనుమానాలు తీరిన సౌజన్య తన తొందరపాటుకు రాజారాంకు క్షమాపణ చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సరికి ఇల్లు చేరిన చిదంబరం, ఎక్కడికి వెళ్ళావు? రాజారాం దొంగట, ఆ సంబంధం సంగతి మరిచిపో. పొద్దున వచ్చిన భూషయ్య కొడుకు నువ్వు బాగా నచ్చావట. అయితే 25,000 కట్నం అడుగుతున్నారు. వాళ్ళ అంతస్తుకు 1,00,000 ఇచ్చినా తక్కువే కదా. ఇల్లు అమ్మకం పెడతాను అన్నాడు. అవసరం లేదు నాన్న, ఎంతో ఆస్తి ఉండి కూడా కట్నం అడిగే ఆ భూషయ్య లాంటి వాళ్లే నిజమైన దొంగలు. నేను రాజారాం ద్వారా అంతా తెలుసుకున్నాను. అతడు నిర్దోషి. ఏమైనా శిక్ష అనుభవించడం వల్ల అతడికి మేలే జరిగింది. బయట ఉన్నట్లయితే ఏ పని పాట చేయకుండా ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఖర్చు పెట్టేసేవాడు. 2 ఏళ్ల శిక్ష అనుభవించిన కాలంలో ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకుని చాలా ప్రయోజకుడయ్యాడు. ఒక విధంగా ఆ శిక్ష అతడి పాలిట వరమైంది. నేను రాజారాంనే పెళ్లి చేసుకుంటాను అన్నది సౌజన్య. చిదంబరానికి కూతురు నిర్ణయం చాలా సంతోషం కలిగించింది.